వార్ జరిగే దగ్గర, బాంబులు పడే దగ్గర నువ్వేం చేస్తున్నావు, ఏమి, ఎక్కడ, ఏం కథ, అది ఇది అనేసి చాలా పెట్టారు. అన్నిటికీ సమాధానాలు చెప్తాను. అసలు వార్ జరుగుతుందా లేదా? వార్ అయితే జరుగుతుంది. కానీ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది కూడా పూర్తిగా చూడండి వీడియో, సరేనా? ఫస్ట్ కువైట్ గవర్నమెంట్ అనేది కొన్ని రూల్స్ పెట్టిందనమాట. ఇది ఎడారిల్లో క్యాంపింగ్ అనేది ఉండకూడదు, అవుట్ సైడ్ పార్టీలంతా నిషేధించింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎంప్లాయీస్ అందరూ వర్క్కు రావాల్సిన పనిలా 30%, 50%. ఇప్పుడు 100 మంది ఉంటే 50 మంది మట్టుకే వచ్చి వర్క్ చేయాలా, షిఫ్ట్లు వాదిరే వర్క్ చేయాలా. ఇవంతా కూడా నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాను, అవి కూడా పెడతాను మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను, చూడండి, ఓకేనా? అలాగే ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను కువైట్ సిటీలోనే ఉండేది. చూడండి, ఇదంతా కువైట్ సిటీ అనమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనేసి చాలా మంది అడిగారు. నాకు రూమ్ ఉండేది ఇక్కడే అనమాట. మీకు చూపించాను కదా, నాకు రూమ్ ఉండేది అక్కడే. నేను ఉండేది నా రూమ్ కువైట్ సిటీలోనే, నేను వర్క్ చేసేది కువైట్ సిటీలోనే. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఇప్పుడు నాకు ఇక్కడ వార్ జరుగుతుంది కదా అనేసి నాకేమి హాలిడేస్ ఇవ్వాల. నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. కాబట్టి అది నా తప్పు కాదు, నా పని నేను చేస్తున్నాను. అది సైరన్ అనేది ఎలా మోగుతుందంటే, ఇప్పుడు మనం ఆకాశంలో చూద్దాం. ఇది ఆకాశం, ఓకేనా? ఆకాశంలో ఏదైనా గాల్లో డ్రోన్స్ కానీ ఇలాంటివి ఏవైనా గాల్లో ఎగిరేడుగా ఉంటే అది డిటెక్ట్ చేసి సైరన్ వస్తుంది. అది ఇక్కడ కువైట్ సిటీలోనే కాదు, కువైట్ ఎక్కడ సిటీ నుంచి ఖైరాన్ వరకు ప్రతి దగ్గర కూడా సైరన్ సెట్ చేసి ఉంటారు. అది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. అర్థమైంది కదా నేను చెప్పింది? కువైట్ వాళ్ళకి కూడా మిలిటరీ ఉంటుంది. అందులో ఇక్కడ అమెరికన్ ఎయిర్ బేసెస్ ఇవి కూడా ఉన్నాయి కదా. ఈ కువైట్ మిలిటరీ ఏం చేస్తుందంటే, ఎన్ని డ్రోన్స్ రాని ఏమైనా రాని గాల్లోనే మొత్తం పేల్చేస్తుంది. నేను కొన్ని వీడియోలో చూపించాను చూడండి, షార్ట్ వీడియోలో. అది గాల్లోనే డ్రోన్స్ అటాక్ చేసి అక్కడే పేల్పి ముక్కలు పడుతున్నాయి కింద. ఇదైతే వాస్తవం, ఓకేనా? వీళ్ళ మిలిటరీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. 99.9% చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒకటి ఏమిరంటే, తిరిగి వీళ్ళు అటాక్ చేయాల ఇంకా. ఎందుకంటే వీళ్ళు కువైట్ వాళ్ళు ఎట్లంటే పీస్ని కోరుకుంటారు అనమాట. కాబట్టి తిరిగి అటాక్ చేయకుండా వాళ్ళు అటాక్ చేస్తే దాన్ని అక్కడే నాశనం చేస్తుంటారు అనమాట. గాల్లోనే కింద పడకుండా గాల్లోనే లేపేస్తుంటారు. అర్థమైంది కదా? మీరు ఇప్పుడు వీటి వరకు చూసారంటే కంటిన్యూగా వీడియో మీకు నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్ వేయడం మరవద్దండి, ఓకేనా? కువైట్ అనేది చాలా చిన్న దేశం అనమాట, చిన్న దేశం. ఇరాక్, ఇరాను, అలాగే సౌదీ అరేబియా, ఈ మూడిటితో బార్డర్ షేర్ చేసుకుంటారు కువైట్, ఓకేనా? ఇరాన్కి అయితే చాలా దగ్గర అనమాట ఇది. వీళ్ళకు కువైట్ వాళ్ళకి ఎట్లా అంటే, కువైట్ సిటీ ఫైనాన్షియల్ సిటీ అనమాట. వీళ్ళకు ఈ కువైట్లోనే మొత్తం, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనకు ఇండియా ఫైనాన్స్ క్యాపిటల్ ఏది, ముంబై, ఆ మాదిరి వీళ్ళకు కువైట్ సిటీ అనమాట. అలాగే వరల్డ్లోనే 2వ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ ప్యూరిఫైయింగ్ కంపెనీ ఇక్కడ ఉండదు, ఫాయిల్ దగ్గర. ఈ రెండే వీళ్ళకు ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అది లేకపోయినా ఇది లేకపోయినా మళ్ళీ చాలా ఇబ్బంది. దానికనేసి వీళ్ళ డిఫెన్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండదు. ఏమొచ్చినా కూడా గాల్లోనే లేపేస్తున్నారు, గాల్లోనే కింద కూడా పన్నీయడంలో పీసులు పడుతున్నాయి అంతే. అర్థమైంది కదా మీకు? నిన్న నైట్ కూడా విపరీతమైన సైరన్. నిన్న నైట్ అది వీడియో, షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి. అంటే నైటు సైరన్ మోగితే యాజ్ ఫర్ కువైట్ రూల్స్ ప్రకారం అయితే ఇలా పొడుగు బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్లలో ఉండే ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు కిందకు వచ్చామని అర్థం. పైన ఆకాశంలో ఏదో ఉండదు, మీరు కిందకు వచ్చేయండి అనేసి అలర్ట్ ఇస్తుంది. అర్థమైంది కదా? ఛానల్ నచ్చితే కన్నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ వేయండి, బెల్ బటన్ ఆన్ చేసుకోండి. వీలైతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకే? మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం, బాయ్. చెప్పడం మర్చిపోయాను, నాది నైట్ డ్యూటీ అనమాట. నైట్ డ్యూటీ నాకు మార్నింగ్ 2 నుంచి మధ్యాహ్నం 2 నుంచి నైట్ 2 వరకు 12 hours నా డ్యూటీ. అర్థమైంది కదా? 12 hours అంటే ఆల్మోస్ట్ బయటే ఉంటాను నేను, ఆల్మోస్ట్ బయటే ఉంటాను.